హాయ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో పానకం చేశారు. పండగ కదా, సో మా అక్క పానకం చేశారు. సడన్గా మా ఇంట్లో గ్యాస్ అయిపోతే వంట చేసేకి ఏం లేదు కదా, సో అందరికి ఆకలి వేసింది. సో మా అక్క ఇమ్మీడియట్గా ఇట్లా ప్రిపేర్ చేస్తా ఉన్నారు, చూసుకోండి. మా ఇంట్లో ఇట్లా మా అక్క ఇమ్మీడియట్గా ఆకలి వస్తే అందరికి ఇట్లా రెడీ చేస్తున్నారు. దీని పేరు ఏంటక్క? పచ్చి పులుసు. ఇది పచ్చి పులుసు అంట. ఎట్లా రెడీ చేస్తారో చూడండి ఒకసారి. ఇది నానబెట్టిన చింతపండు వేసి కొంచెం వాటర్ పోసుకొని బాగా పిసికేసిన తర్వాత దీన్ని చింతపండు పోసి ఓకే. నెక్స్ట్ ఇది నానబెట్టేసాం కాబట్టి అంతగా పెద్దగా పిసికి. ఎంతసేపు నానబెట్టాలి? అది ఒక 10 నిమిషాలు అయిపోతుంది నానబెట్టేసి. ఓకే, ఒక 10 minutes నానబెట్టాలంట. తర్వాత వెల్లుల్లిపాయ దంచిని ఈ వెల్లుల్లిపాయలు వేసి దీన్ని ఇట్లా స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ అంతా చాలామంది పెద్ద పెద్దగా కట్ చేసుకుంటారు, కానీ మనం ఇట్లా స్లైస్ చేసుకుంటాం. ఈ మొత్తం బాగుంటుంది. సో ఆనియన్ ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయ ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. సో ఇది వేసిన తర్వాత ఈ ఆనియన్స్ అంతా ఇలా పిసుక్కోవాలి. ఇట్లా పిసికేసిన తర్వాత ఎంత, ఎందుకంటే దీంట్లో ఉన్నదంతా కారం అంతా దీంట్లో దిగుతుంది. ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. ఓకే. నెక్స్ట్ చింతపండు ఎంత కావాలి? అది మనకి ఎంతమంది తింటామని. ఇప్పుడు మనం ఇది ఒక 6-5 తినచ్చు. ఓకే. సో దీంట్లో కొత్తిమీర చిన్నగా అంతా కడిగి వేసుకోండి, అట్లాగే వేసుకోండి. సో ఈ కొత్తిమీర అంతా వేసి ఎవరైనా వేడన్నంలో వేసుకొని తిని బాగాలేదంటే చెప్పండి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా చాలా రుచి. కొంచెం నెయ్యి తిన్న అట్లాగే తినచ్చు. గ్యాస్ అయిపోతే ఇమీడియట్గా ఆకలి వస్తుంది కదా, ఇట్లా ఆకలి అయినప్పుడు ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇట్లాగే పిసకాలి, ఎందుకంటే అంతా దీంట్లో పోవాలి. సో నెక్స్ట్ ఎన్ని స్పూన్ కారం? ఇప్పుడు ఆనియన్లో కొంచెం కారం ఉంటుంది, అంటే వెల్లుల్లిపాయలో కొంచెం కారం ఉంటుంది. దాన్ని చూసుకొని కారం వచ్చి ఒక స్పూన్, 1.5 స్పూన్ ఎంత కావాలంటే మనకి ఎంత కావాలో తెలుస్తుంది. ఓకే. సో 1 స్పూన్. సో కొంచెం జీడి పోసుకున్నాం. సో చూసారు కదా సాల్ట్. ఈ సాల్ట్ మాది ఏం బ్రౌన్ సాల్ట్, ఇది హిమాలయ కదా, ఆశీర్వాద్ సాల్ట్. ఓకే. సాల్ట్ తెలుసు కదా, ఎంత కావాలంటే అంత, మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే. ఓకే. వేసే కాదు. ఇప్పుడు నువ్వు టేస్ట్ చూడమ్మా తల్లి, ఎట్లా ఉందో చెప్పు. ఒక నిమిషం రా. వావ్, సూపర్గా ఉందట. పుల్లగా కారంగా. ఇది ఎమర్జెన్సీకి ఇంట్లో చాలా బాగుంది, ఒక్కళ్ళు చేసుకొని తినొచ్చు. వావ్, సూపర్గా ఉంది, చాలా బాగుంది. వేడి అన్నం కూడా రెడీ చేసేసారు. అట్లా చేసుకొని సారీ, నేను ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాను, శ్రీరామనవమి కదా. సో నువ్వే టేస్ట్ చూడాక. నాకు తినేసేయాలనిపిస్తుంది. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే ఎంత బాగుంటుందంటే చూడండి. చెప్పాలండి.
ఆనియన్స్. చూసారు కదా, ఇది చాలా సింపుల్ ఐటెం. ఓకేనా, మీరు కూడా ఇంట్లో చేసుకొని తినిన తర్వాత చెప్పండి. ముందుగానే మీరు బాగలా అని చెప్పొద్దు, తినిన తర్వాత చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.